నెరవేర్చబడితే చెప్పండి, అమ్మో రిజర్వేషన్ పోతుందండి. భయపడకండి. దేవుడు నీ పట్ల, నీ బిడ్డల పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. రేపే మీరు మార్చండి, సర్టిఫికెట్లు మార్చండి. త్వరగా క్రైస్తవుడు అని రాయండి. మీరు చూస్తారు దేవుని ఆశీర్వాదం అప్పుడు మీ ఇండ్లలో. ఏమొచ్చింది నీకు? ఏం కలిసి వచ్చింది? నాకు కొంతమంది తెలుసు, ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని సివిల్ సర్వెంట్స్ అయిపోయారు. ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఏఎస్లు క్రైస్తవులే, కానీ ఎస్సీ సర్టిఫికెట్ల మీద వాళ్ళ ఇళ్లలో ఏ రోజైనా నెమ్మదిని అనుభవించారు అనుకుంటున్నారా మీరు? అనుభవించలేదు. ఏమిటండి ఆశీర్వాదం అంటే? కలెక్టర్ ఉద్యోగం రావడం ఆశీర్వాదం అని మీరు అనుకుంటున్నారా? మీరు భక్తి సారాంశాన్ని గ్రహించలేదు అని కూర్చోబెట్టండి ఒకటి దగ్గర. భక్తి సారాంశం అర్థం కాలే. నన్ను అక్కడ కూర్చోరా, ఆ గట్టు మీద కూర్చో, ఇంకా అన్నీ పక్కన కూర్చో, అన్నీ పక్కన కూర్చో. వెరీ గుడ్. ఈ లోపల చోట్లేదు కాబట్టి ఎవరైనా వస్తే కింద సెల్లార్లో కూర్చోండి. భక్తి సారాంశం అర్థం అవ్వాలి. భక్తి యొక్క శక్తిని గ్రహింపరు వీళ్ళు. నెమ్మదికి మించిన ఆస్తి ఉందా? మీ ఇంట్లో నెమ్మది ఉందమ్మా? నెమ్మది ఎందుకు ఉంటుంది? నువ్వు ద్వంద్వ ప్రమాణాలని పాటిస్తుంటే. నువ్వు ఇక్కడ క్రైస్తవుడివి, అక్కడ అన్యుడిగా జీవిస్తూ ఉంటే. లేదు లేదండి, మేము బోర్న్ క్రిస్టియన్స్ అండి, మేము అంత లెక్క, మేము క్రిస్టియన్స్ అండి, ఓసీ అండి. సరే, కానీ మిగిలిన వాటి సంగతి ఏంటి? ఇప్పుడు అవతల వాళ్ళు నువ్వు చులకనగా చూస్తున్నావే, సరే అసలు నీ గురించి ఆలోచించు. నీకున్న పద్ధతులేంటి? ఎవరెవరో చెప్పారండి, ఇక్కడ ఎలాగుండాలి, అక్కడ అలాగుండాలి. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెయ్యండి. ఇప్పుడు చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. మూడు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమునయున్న. గుడ్, ప్లీజింగ్